నమస్తే అండి, నేను మీ బిందు ప్రసన్న. వెల్కమ్ టు మ్యాక్స్ బిందు. ఇది నా ఫస్ట్ వీడియో. ఈరోజు నేను మ్యాట్రిసెస్లో ఒక చిన్న టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ ఏవైనా 2 మ్యాట్రిసెస్ తీసుకుంటే ఆ 2 మ్యాట్రిసెస్ ని ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలన్నది మనం చూద్దాం. సో మీకు అందరికీ తెలుసు, మ్యాట్రిక్స్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం ఏదైనా ఒక మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉంటుందంటే ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఏదైనా మనకి మ్యాట్రిక్స్ లో 2x2 మ్యాట్రిక్స్ ఉంటుంది, 3x3 అలా మనకి చాలా ఆర్డర్ మ్యాట్రిసెస్ ఉంటాయి. సో నేను ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, 2x2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఈ మ్యాట్రిసెస్ లో ఉన్న నెంబర్స్ ని మనం ఏమని పిలవాలంటే ఎలిమెంట్స్ అని పిలవాలి. సో మనకి ఈ ఇలా హారిజంటల్ గా ఉన్న లైన్స్ ని ఏమంటాం అంటే రోస్ అంటాం. ఏమంటామమ్మా? రోస్. అంటే ఇది R1, దీన్ని కూడా రో అని అంటాం, R2. అండ్ ఇలా వర్టికల్ గా ఉన్న వాటిని ఏమంటాం అంటే కాలమ్స్ అంటాం. సో C1, దీన్ని కూడా కాలమ్స్ అనే అంటాం. ఏంటది మనకి C2. సో ఇలా మనం నేమ్స్ పెట్టి పిలుస్తాం. దిస్ ఇస్ 2x2 మ్యాట్రిక్స్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తాం మనం? 2x2 మ్యాట్రిక్స్. సో దిస్ ఇస్ ఇలా అడ్డంగా ఉన్న వాటిని ఏమంటాం అంటే రోస్ అంటాము, నిలువుగా ఉన్న వాటిని ఏమంటాం అంటే కాలమ్స్ అంటాము. సో ప్రతి రోకి R1 R2, అలాగే 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే R3 అని వస్తుంది. అలాగే 3 కాలమ్స్ ఉంటాయి 3x3 మ్యాట్రిక్స్ కి, C1 C2 C3. నేను ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అలాగే బి అనే మ్యాట్రిక్స్ ని కూడా తీసుకుంటున్నాను. ఏంటంటే 3 2, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను 3 2 1 4 అనమాట. సో ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ ని నేను ఎడిషన్ చేస్తాను అండ్ ఈ 2 మ్యాట్రిసెస్ ని నేను సబ్ట్రాక్షన్ చేస్తాను. సో ఎడిషన్ ని మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ఏ అనే ఒక మ్యాట్రిక్స్, బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఈ 2 మ్యాట్రిసెస్ ని ఎడిషన్ చేద్దాం ఫస్ట్. సో ఎడిషన్ ఆఫ్ 2 matrices. So addition of 2 matrices. So here addition of 2 matrices ని మనం రిప్రజెంట్ ఎలా చేస్తాం సింబాలికల్ గా? a plus b is equal to. సో ఏ అనే మ్యాట్రిక్స్ ని రాసుకోండి. ఏంటది? మనకి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయేమో 2x2 మ్యాట్రిక్స్ 1 2 3 4. నేను బి అనేది కూడా 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, సేమ్ ఆర్డర్ ఉన్న మ్యాట్రిక్స్. ప్లస్, ఎందుకంటే నెక్స్ట్ మనకి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నాను. అండ్ వాట్ ఈస్ బి మ్యాట్రిసెస్ హియర్? 3 2 1 4. సో ఇప్పుడు నేను వీటిని యాడ్ చేద్దాం. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎలా చేయాలంటే ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఒక మ్యాట్రిసెస్ ని నేను ఫామ్ చేసుకుంటున్నాను. ఎలాగా మనకి ఎడిషన్ చేస్తే ఎలా చేసుకోవాలమ్మా? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1 + 3. అలాగే సెకండ్ కాలం లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ కాలం లో ఉన్న సెకండ్ ఎలిమెంట్. సో 2 + 2. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ కాలం లో ఉన్న థర్డ్ ఎలిమెంట్, అలాగే ఇక్కడ ఫస్ట్ కాలం లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 3 + 1. అలాగే నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకి? 4 + 4. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇది 1 + 3 ఎంతమ్మా? 4, 2 + 2 4, 3 + 1 4, 4 + 4 8. సో therefore a + b is equal to ఇదన్నమాట ఆన్సర్. ఓకేనా? ఇన్ ద సేమ్ మేనర్ మనం సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ చేద్దాము. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ని కూడా నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను? a - b అని చేసుకుంటా. ఎందుకంటే సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ తో మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి a - b చేస్తున్నాను. సో వాట్ ఈస్ a మ్యాట్రిక్స్ హియర్? 1 2 3 4 మైనస్ వాట్ ఈస్ b మ్యాట్రిక్స్ హియర్? 3 2 1 4. సో ఇప్పుడు మైనస్ చేస్తే ప్రతి ఎలిమెంట్ ని, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మనం మైనస్ చేసుకోవడమే. సో అప్పుడు ఏమవుద్ది మనకి? 1 - 3. నెక్స్ట్ ఇవి రెండు మైనస్ చేసుకోవాలి, ఏమవుద్ది? 2 - 2. నెక్స్ట్ ఇవి రెండు మైనస్ చేసుకోవాలి, అంటే ఏమవుద్ది? 3 - 1. నెక్స్ట్ 4, ఇవి రెండు మైనస్ చేసుకోవాలి, అంటే 4 - 4. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ హియర్? సో ఏమవుద్దమ్మా? 1 - 3 ఏమవుద్ది? -2. 2 - 2 0. నెక్స్ట్ 3 - 1 ఏమవుద్ది? 2.
4 minus 4 0. Therefore a minus b is equal to ఇదన్నమాట. సో చూసారమ్మా, ఫస్ట్ నేను ఎడిషన్ ఆఫ్ 2 matrices అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices తీసుకున్నాను. సో ఆ ఎడిషన్ ఆఫ్ 2 matrices ని ఎలా చేయాలన్నది నేను చెప్పాను, అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices కూడా ఎలా చేయాలన్నది నేను చెప్పాను. సో నేను ఇది ఓన్లీ 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏదైనా 2x2 మ్యాట్రిక్స్ ని తీసుకొని మనం ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అగైన్ వీఆర్ గెటింగ్ 2x2 మ్యాట్రిక్స్. మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఏమొచ్చిందమ్మా, మళ్ళీ అగైన్ 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటాం? ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి ఫస్ట్ ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుద్ది, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రోస్ రిప్రజెంట్ చేస్తుంది, అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఏదైనా మనం సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్న మనం తీసుకుంటే మ్యాట్రిసెస్ సేమ్ మనకి ఆన్సర్ కూడా అదే ఆర్డర్ వస్తుంది అనమాట. ఓకేనమ్మా? ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.